గుడ్ మార్నింగ్ అండి అందరికీ. యాక్చువల్లీ నేను యశోద హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ని. ప్రొద్దుటూరుకు రావడము, మీ అందరినీ కలవడం హ్యాపీగా ఉంది. యశోద హైటెక్ సిటీ లాస్ట్ 3.5 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఒక 2000 bedded హాస్పిటల్. మన సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ హాస్పిటల్. అందులో 400 ICU బెడ్స్, ఇతరత్ర ఐసీయూలు ఉన్నవి, లైక్ మెడికల్ ఐసీయూ, సర్జికల్ ఐసీయూ, ట్రాన్స్ప్లాంట్ ఐసీయూ, కార్డియాక్ ఐసీయూ, కార్డియోవాస్కులర్ సర్జికల్ ఐసీయూ, పీడియాట్రిక్ ఐసీయూ, న్యూనటల్ ఐసీయూ, ఇట్లా రకరకాల ఐసీయూలతో మనం 400 bedded హాస్పిటల్లో 400 bedded ఐసీయూ, మొత్తం 2000 bedded హాస్పిటల్. అందులో మనకు హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్స్ ఎల్సో అంటాము, ఎక్స్ట్రా కార్పోరియల్ లైఫ్ సొసైటీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఒక వరల్డ్ వైడ్ ఆర్గనైజేషన్ అనమాట. అది ఏం చేస్తుంది అంటే, ఆ ఆర్గనైజేషన్ మన ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఎక్మో అనే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ జరుగుతూ ఉంటాయో వాటన్నిటి డేటా కలెక్ట్ చేస్తూ ఉంటుంది. కలెక్ట్ చేసుకొని హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఎవరు ఇస్తున్నారు, బెస్ట్ స్టాండర్డ్స్ ఎవరు మెయింటైన్ చేస్తూ ఉన్నారు, అటువంటి హాస్పిటల్స్, అటువంటి ఆర్గనైజేషన్స్కి డిఫరెంట్ స్టాండర్డ్స్ లెవెల్స్ని ప్రకటిస్తూ ఉంటుంది. ఒకటి ప్లాటినం లెవెల్ అని, గోల్డ్ లెవెల్ అని, సిల్వర్ లెవెల్ అని, డిఫరెంట్ లెవెల్స్. అందులో ప్రపంచం మొత్తంలో 55 హాస్పిటల్స్కి ప్లాటినం లెవెల్ ఇచ్చారు. దాంట్లో యశోద హాస్పిటల్ ఒకటి. ఇండియాలో ఏకైక హాస్పిటల్ ఏదైతే ప్లాటినం లెవెల్ ఆఫ్ కేర్, ఎల్సో ప్లాటినం లెవెల్ ఆఫ్ కేర్ని అచీవ్ చేసిందో అది యశోద హాస్పిటల్. అసలుకి మీకు ఇన్ డీటెయిల్గా చెప్పాలి, వాట్ ఈస్ ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెమ్బ్రేన్ ఆక్సిజనేషన్ అంటారు ఫుల్ ఫామ్. ఏదైతే మనం ప్రీవియస్గా న్యూస్లో ఎన్నో కొన్ని పొలిటీషియన్స్ కానీ, కొన్ని లెవెల్ ఆఫ్ సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఎక్మో మీద పోయినప్పుడు ఎక్మో అనే పదం విన్నుంటారు మీరు న్యూస్లో. సో ఎవరైతే హార్ట్, లంగ్స్ మొత్తం ఫెయిల్ అయిపోయాయో, వాళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ కావట్లేదో, వాళ్ళ బీపీ మెయింటైన్ కావట్లేదో, అటువంటి పేషెంట్స్కి హార్ట్, లంగ్స్కి ప్రత్యామ్నాయంగా టెంపరీగా మనము ఎక్మో అనే మెషిన్ని ఆ పేషెంట్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఏం జరుగుతుంది ఎక్మోలో అంటే, మన బ్లడ్, బాడీ లోపల ఉన్న బ్లడ్ పక్కన ఎక్మో మెషిన్ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఆక్సిజనేషన్, ఏదైతే మన ఊపిరితిత్తులు చేసే పనిని ఆ మెషిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఒక పంపు ద్వారా మన బాడీ లోపలికి పంప్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన హార్ట్ పంప్ చేయలేని పరిస్థితుల్లో ఆ మెషినే మన బాడీ లోపలికి పంప్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే, ఎవరైతే బీపీ మెయింటైన్ చేయలేకపోతా ఉన్నారో, హార్ట్, లంగ్స్ మొత్తం ఫెయిల్ అయ్యాయో, మేము ఎక్మో మెషిన్ పెట్టి ప్రాణానికి సపోర్ట్ ఇవ్వచ్చు. దానివల్ల వాళ్ళ హార్ట్, లంగ్స్ కోలుకోవడానికి కొంతమందికి వారం పట్టచ్చు, కొంతమంది 10 రోజులు పట్టచ్చు, అంతకంటే తక్కువ కావచ్చు, ఎక్కువ కావచ్చు. అటువంటి పేషెంట్స్కు మనం టెంపరీగా సపోర్ట్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్ వాళ్ళకి మళ్ళీ నార్మల్ కండిషన్లకు వచ్చే ఆస్కారం. ఎవరైతే లంగ్స్, హార్ట్ కంప్లీట్గా డ్యామేజ్ వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయడానికి ఏదైతే కొద్దిగా వ్యవధి అవసరమో ఆ వ్యవధిని మనం ఎక్మో ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొకటి చెప్పాలనుకున్నది ఏంటంటే, మన హాస్పిటల్, యశోద హాస్పిటల్స్లో లంగ్ ట్రాన్స్ప్లాంట్, హార్ట్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇటువంటి అనేక విధాలుగా ఏదైతే ఆర్గాన్స్, ఎవరెవరికైతే ఏదైతే ఆర్గన్ డ్యామేజ్ అయిందో వాళ్ళకి సెకండ్ లైఫ్ లాగా ట్రాన్స్ప్లాంట్ చేసి వాళ్ళకి ఫర్దర్ నార్మల్ లైఫ్ లీడ్ చేసే ఒక స్కోప్, ఒక ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నేను ఇంతవరకు మాట్లాడింది ఎక్మో అని చెప్పేసి, తర్వాత ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి. ఇతరే కాకుండా మనము వెంటిలేటర్ పరంగా, అత్యాధునిక వెంటిలేటర్లు, డయాలసిస్ పరంగా ది లేటెస్ట్ హై టెక్నాలజీ CRRT ఎక్విప్మెంట్తో పాటు హైయెస్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీస్, అంటే ఒక పేషెంట్కి ఇంకొక పేషెంట్కి హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒకరి నుంచి ఇంకొక పేషెంట్కి ఇన్ఫెక్షన్ సోకకుండా అన్ని రకాల హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అంటే, ఒక్కొక్క పేషెంట్కి సపరేట్ క్యాబిన్ ఉంటుంది. సో ఆ పేషెంట్కి దగ్గిన, తుమ్మిన పక్క పేషెంట్కి పోయి ఇన్ఫెక్షన్ అనేది చేరదు. దానికి తోడు అందరూ నర్సెస్ కానీ, పారామెడికల్ స్టాఫ్ కానీ, రెస్పిరేటరీ థెరపిస్ట్ కానీ, ఫిజియోథెరపిస్ట్ కానీ, డైటీషియన్స్ కానీ, మిగతా అందరూ కూడా
ఇన్ఫెక్షన్ కంట్రోల్ పాలసీస్ని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేలా ప్రతి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి ఇన్ఫెక్షన్ రాకుండా వీలైనంత వరకు నివారించవచ్చు. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ పాటిస్తూ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఇవ్వడానికి మనం చూస్తాం. కాకినాడ కావచ్చు, చెన్నై కావచ్చు, దాని తర్వాత మనకి ఈస్ట్ గోదావరి అక్కడి నుంచి కూడా డిఫరెంట్ ఎక్కువగా ఉండడము, వెంటిలేటర్ మీద ఉండడము, ఆ హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేసే పరిస్థితిలో కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ మోర్ దెన్ 95% ఉన్న పేషెంట్స్కి మనము ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఎయిర్ అంబులెన్స్ పరంగా కానీ, దాని తర్వాత హైలీ ఎక్విప్డ్ అంబులెన్స్ ద్వారా కానీ మనము సపోజ్ ఒక పేషెంట్కి హార్ట్ లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయాయి, ఇక్కడ ప్రొద్దుటూరులో కానీ కడపలో కానీ ఏదో ఒక హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు, అటువంటి పేషెంట్స్కి మనకు ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా కొలాప్స్ అయ్యే రిస్క్ ఉన్న పేషెంట్స్కి ఇన్ పర్సన్గా యశోద ఎమర్జెన్సీ ఫిజిషియన్స్, క్రిటికల్ కేర్ కన్సల్టెంట్స్ మొత్తం టీం మొత్తం పర్ఫ్యూజనిస్ట్, వాస్కులర్ సర్జన్ అందరూ కూడా ఇన్ టు దట్ హాస్పిటల్ చిన్న చిన్న టౌన్స్కి వచ్చి కూడా వాళ్ళకి అన్ని లెవెల్ ఆఫ్ సపోర్ట్స్ ఇచ్చేసి, ఎక్మో ఇనిషియేట్ అయితే ఎక్మో ఇనిషియేట్ చేసి, డయాలసిస్ ఇనిషియేట్ కావాలంటే డయాలసిస్ ఇనిషియేట్ చేసి మనము సేఫ్గా వీలైనంత హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కేర్ ఇచ్చేసి మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి సౌకర్యంగా అన్ని ఫెసిలిటీస్ మన యశోద హాస్పిటల్ వాళ్ళు కల్పిస్తాం.